భర్త అవసరం లేదు, చివరికి కడుపులో బిడ్డ కూడా అవసరం లేదు. నీలాంటిది ఉండాల్సింది ఇక్కడ కాదు. వెళ్ళు వెళ్ళు బయటికి. ఏయ్, ఇంకా ఏంటే చూస్తున్నావు? ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టావో నా కొంపను సర్వనాశనం చేసేశావు. నా బిడ్డలకి మనశ్శాంతి లేకుండా చేశావే. ఇంటిని చీల్చి అవతల పారేశావు. ఇంకా చాలట్లేదా నీకు? నా బిడ్డని పిచ్చివాణ్ణి చేసి ఊరంతా తిప్పావు కదే. ఇంకా నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. వద్దమ్మా, వద్దు. నీకో దండం. వెళ్ళిపో, పోవే ఇక్కడి నుంచి. బావా, బావా, నన్ను క్షమించు బావా. జీవితంలో ఇంకెప్పుడు ఏ తప్పు చేయను బావా. బుద్ధి తక్కువే చేశాను. నువ్వు లేకుండా ఎలా బతకాలి బావా? నాకంటే ఎవరున్నారు బావా? ప్లీజ్ బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్ బావా. బావా, బావా, ప్లీజ్ బావా. నటించింది చాలులే. ఎన్నిసార్లు ఇలా మమ్మల్ని మోసం చేయలేదు? ఈ నటన మాకు కొత్త కాదు. కాకపోతే ప్రతిసారి మోసపోయాం. ఇంకోసారి మోసపోవాలని మేము అనుకోవడం లేదు. చాలు, ఇప్పటికి జరిగింది చాలు. నీ వల్ల ఈ ఇంటికి జరిగిన నష్టం చాలు. నువ్వు గడప దాటితేనే మాకు మనశ్శాంతి. వెళ్ళు, వెళ్ళు బయటికి. వదినా, నీకు పుణ్యం ఉంటుంది వదినా. సాటి ఆడదానిగా నువ్వైనా నా పరిస్థితిని అర్థం చేసుకో. ఎప్పటికిప్పుడు పొమ్మంటే ఎక్కడికి వెళ్తాను. ఇంకెప్పుడు ఏమి చేయను. ఎవ్వరికి అపకారం తలపెట్టను. ఎవరికి అడ్డు చెప్పను. అసలు అసలు అడిగే బయట పెట్టను. ఇంట్లోనే ఏదో ఒక మొరణ పడుంటాను. దరిద్రం వాకిటి బయట ఉంటేనే ఆ ఇల్లు అల్లకలోలం అయిపోతుంది. అలాంటిది తీసుకొచ్చి ఒక మూలన ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఇల్లంతా నాశనం అవుతుంది. నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకొని ఎప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని క్షణ క్షణం భయపడుతూ బ్రతకాలి. కళ్ళ ముందు నువ్వు కనిపించినప్పుడల్లా నువ్వు చేసిన మోసాలు ద్రోహాలు గుర్తుకొస్తుంటే వాడు నీతో ఎలా కాపురం చేస్తాడు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడమే మంచిది. ఎక్కడ పోతావో ఎలా పోతావో మాకు అనవసరం. వెళ్ళు, వెళ్ళు బయటికి. వెళ్ళిపోవాలేక్యా, ఇంతవరకే నీకు మర్యాద. ఇంకా నువ్వు మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ఈసారి ఆడపిల్లవని కూడా చూడను. నేనే మెడ పట్టుకొని బయటికి ఎట్టేస్తాను.